జ్ఞాన ప్రపంచాన్ని సృష్టించబడిన గొప్ప మహానుభావుడు శ్రీమాన్ పత్రిజీ గారిని మనసులో నమస్కారాలు తెలుపుకొని అనుకోకుండా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిన మన స్వామివారికి, ఈ ఏర్పాటు ఇక్కడ చేస్తున్న ఈ స్వామివారికి, అందరూ స్వాములకు ఏం తేడా లేదు, మాకేం కొమ్ము వస్త్రధారణ కొంచెం చేంజ్, కాకపోతే ఇదెంతో కొంచెం పెరిగిపోయింది, అంత పెంచి ఇంకేం లేదు. ఇది ఉంటేనే జ్ఞానులు, ఇది లేకపోతే లేదు అనేట్లేదు. జ్ఞానము అందరికీ పరమాత్ముడు ఒక వర్షంలాగా ఆయన ఆకాశము అనే ఒక అవకాశాన్ని కల్పించి అందరికీ ఇచ్చేస్తుంటాం. ఇది సముద్రం ఉంటుంది, మనం గ్లాస్ తీసుకెళ్ళామంటే గ్లాస్ నీళ్ళే వస్తాయి, కడవ తీసుకెళ్తే కడవ, పీపా తీసుకెళ్తే మనం దానికన్నా మించి మనం మొయ్యలేము. అదేమో ఎవరికైనా కానీ ఎవరు ఎంత తీసుకున్నా కానీ అది ఇస్తూనే ఉంటుంది. అటువంటిది ఆ అద్భుతమైన జ్ఞానం. ఆ జ్ఞానం ఈ రూపంలోనే పొందవచ్చు అని లేదు, అనేక రూపాలు. ఇప్పుడు తిరుపతి కొండకు శ్రీవారి మెట్ల నుంచి పోవచ్చు, మెట్ల మార్గము అలిపిరి మెట్ల మార్గం నుంచి పోవచ్చు, ఘాట్ రోడ్లో నుంచి పోవచ్చు. ఇంకా ఎవడో పైసలు ఉన్నాడు హెలికాప్టర్ తీసుకుపోతాడేమో గరీబు, ఆ పవిత్ర ప్రదేశానికి పైనుంచి పోవడం మహాపాపం. పోతాడేమో ఎట్లో, ఎవడు ఎట్లా పోయినా ఆ పోయేది ఆ వెంకటేశ్వర స్వామి దర్శనానికే. అట్లా అనేక మార్గాలు ఉంటాయి. కాకపోతే యుగాలు మారే కొద్దీ మనిషి యొక్క కెపాసిటీ తగ్గిపోతూ వస్తుంది. ఒకసారి రామచంద్రుల వారు హనుమంతుల వారికి 1180 ఉపనిషత్తులు చెప్పారు. ఆయన సూర్యుడి దగ్గర విద్య నేర్చుకున్న మహానుభావుడు కాబట్టి అన్నీ శ్రద్ధగా విన్నాడు. వినేసి, అయ్యా నాకైతే ఏదో ఇంత బుర్ర నువ్వు ఇచ్చావు, నాకు ఎక్కింది, ఇంతమంది జనాలకి ఇవన్నీ ఎట్లా ఎక్కుతాయి అంటే, అవునయ్యా రాబోయే కాలంలో అంతా తగ్గిస్తారు, నీవు దాంట్లో నుంచి ఒక 108 సెలెక్ట్ చేసి ఇచ్చేయి అన్నాడు. ఇప్పుడు మనకు ఆ 108 ఉపనిషత్తులే లభ్యతలో ఉంది. మరి ఇంకా మనం తగ్గిపోయినాం. శంకరాచార్యుల వారు ఏమనుకున్నారు, వీళ్లకు 108 ఉపనిషత్తులు కూడా ఎక్కవు, ప్రస్థానత్రయంలో ఉండాల్సిన కేవలం దశోపనిషత్తులు ఉంటే చాలు. ఈశ కేన ప్రశ్న కట ముండక మాండూక్య ఐతరేయ బృహదారణ్యకాలు అనబడేటువంటి 10 ఉపనిషత్తులు ఉంటే చాలు బాబు, మానవ తత్వం ఏంటి, అర్థం ఏంటి అనేసి చెప్తుంది అని ఆయన అన్నారు. ఆ తర్వాత రామానుజాచార్యులు వచ్చారు, ఆయన ఒక సిద్ధాంతం పెట్టాడు. జైనుడు వచ్చాడు, ఒక సిద్ధాంతం పెట్టాడు. మహమ్మద్ వచ్చాడు, ఒక సిద్ధాంతం పెట్టాడు. వీళ్ళు ఇన్నిన్ని పెట్టినా అదన్నీ ఒక్కొక్క గ్రూప్కు చేరిపోవడం మొదలుపెట్టింది. నాది వైష్ణవ సాంప్రదాయము, నాది శైవ సాంప్రదాయము, నాది శాక్తేయము, నాది సౌరము, నాది గణపత్యం. ఈ నా అనే పరిధులు గీసేసుకొని నాది గొప్ప నాది గొప్ప అని కొట్లాడుకుంటారు. మరి వీళ్ళనందరినీ ఉద్ధరించాలా, ఈ కలియుగంలోకి ఏం చేస్తే బాగుంటుందని ఆ సప్తఋషి మండలంలో ఉన్నటువంటి లేదు సత్య తపోలోకాలు, సత్యలోకానికన్నా కింద 2-3 లోకాలు ఉంటాయి. మనది భూలోకము, భూవర్లోక, సువర్లోక, మహాలోక, జనలోక, తపోలోకాలు అని ఉంటాయి. ఈ జన తపోలోకాలలో కొంతమందిని వెయిటింగ్లో పెట్టాడు పరమాత్మ. వీళ్ళతో జన్మ మళ్ళీ అవసరమైతే వీళ్ళను ద్వారా తాను చెప్పదలుచుకున్నాడు. ఆ యుగానికి సంబంధించిన మానవులు ఉద్ధరింపబడేదానికి ఏం చేస్తే బాగుంటుందని ఒక్కొక్కళ్ళను పంపుతారు. మనకు శాస్త్రాల్లో అనేకమైన శక్తులు ఉన్నాయి. సాధిస్తే అసాధ్యమయ్యేది ఏది లేదు. లోకంలో ఒక మాట మట్టుకుంది, నాకు కాదు అసాధ్యం, నీకు కాదు అసాధ్యం అనుకొని మొదలు పెడితే ఇంకా అది అసాధ్యమే. అసాధ్యం అన్న పదం లేదు. 3 లక్షల కిలోమీటర్లు ఆ చంద్రుడు ఉన్నాడు, పక్షులు ఎగురుతున్నాయి, నేను ఎగరాలా అనే తపన మనిషిలో మొదలైంది. చాటలు కట్టుకున్నాడు, ఇంకేదో కట్టుకున్నాడు, కొడల నుంచి దూకాడు, కాళ్ళు ఇరిగాడు, చచ్చాడు, ప్రయత్నం మానుకోలేదు. నేనుగా ఎగరలేకపోతే ఒక యంత్ర సాయంతో ఎగురుతాను అన్నాడు. విమానం కనిపెట్టాడు, ఎగిరాడు. రాకెట్ కనిపెట్టాడు, ఆ 3 లక్షల చంద్రుడి దగ్గర కూడా పోయినాడు. అసాధ్యం ఏముంది మనిషికి? అనుకుంటే ఏదైనా సాధించగలరు.
కాకపోతే ఈ మానవుడి తత్వం ఎట్లా అంటే సూక్ష్మంలో మోక్షం. ఈ పొద్దు ఏదో ఇంత ఒక గురువు దగ్గర ఒక మంత్రం తీసేసుకోవాలా, నేను గురువు కన్నా పెద్దోడిని అయిపోవాలి. లేదా ఆ గురువు మంత్రం ఫలించిందంటే అహంకారం అనేది మళ్ళీ పక్కనే వచ్చేస్తుంది. మీకు అందరికీ తెలిసిన కథే. ఒకసారి రామకృష్ణ పరమహంస గారు తను ఉన్న చోటు నుంచి దక్షిణేశ్వరానికి గంగలో ప్రయాణం చేస్తారు. ఆయనకు అప్పటికే చాలామంది భక్తులు, ఓ 70-80 మంది ఆ పడవ ఎక్కారు. ఆ రామకృష్ణకు జై అని భజనలు పోతారు. ఈ ఒడ్డులో ఉండే ఆయనకు మంట పుట్టింది. ఆయనకు అద్భుత శక్తులు ఉన్నాయి. నీళ్ల మీద అట్లా నడవగలరు. మంత్రం పఠించి నీళ్ల మీద నడవగలరు. ఆ పిచ్చోడిని చూసే వీళ్ళు ఇంతమంది ఇంత చేస్తా ఉన్నారు, నా విద్య చూపిస్తే ఏమవుతారు వీళ్ళు అని పడవ ఇటు పోతుంటే ఈయన పడవ పక్కనే నడుచుకొని ఉంటూ తారంగా వస్తాడు. పడవలో ఉండేవాళ్ళు చూశారు, ఇంకా రామకృష్ణని మర్చిపోయారు. రామకృష్ణ అట్లాంటి మంత్రాలు మాయం చేయలేదుగా, ఆంపట్లు ఏం చేయలేదు. ఆయన్నే చూసి హాయ్ బాయ్ అంటాడు. అవతల ఒడ్డుకు వచ్చారు. రామకృష్ణుడు దిగాడా లేదా అని కూడా చూడలేదు. ఓ అని పోయి ఆయన కాళ్ళ మీద పడేసి అబ్బా అబ్బా అంటున్నాడు. మనవాడికి గుండెలు ఒక 2 ఇంచులు పెరిగినాయి. అప్పుడు రామకృష్ణ గారు వచ్చారు. ఆయన కాళ్ళు ఇంకా వీడికి ఇంకా చెప్పాల్సిన పని ఇది కదా నేను కోరుకుని ఉంటాను. అప్పుడు రామకృష్ణ గారు ఆయనతో అన్నాడు, మహాత్మా ఏమి అద్భుతమైన విద్య, సాధ్యం దేవతలకే సాధ్యం నువ్వు చేసావు. ఇది నేర్చుకునేది మీకు ఎన్నాళ్ళు పట్టింది? మామూలు అనుకున్నావా? 20 ఏళ్ళ కింద మా గురువు గారు ఈ మంత్రం చెప్పి రోజుకు 20 గంటలు సాధన చేయమన్నాడు. అది చేస్తే వచ్చింది. మామూలు విషయం అనుకున్నావా అని. అప్పుడు రామకృష్ణుల వారు అన్నారు, ఊరి దిక్కుమానుడా, పావులా ఇస్తే పడవలో ఈ పక్క నుంచి ఆ పక్కకు పోవచ్చు. ఈ పావులా కోసం నువ్వు 20 ఏళ్ళు నీ జీవితంలో విలువైన 20 గంటలు రోజుకు లెక్కన పోగొట్టుకున్నావా అని. అట్లా ఒక్కొక్కడి ధ్యాస ఒక్కొక్కడి మీద ఉంది. మనం చేసే తప్పు అదే, అన్నిటి మీద ధ్యాస పెడతాం. అసలు పెట్టాల్సిన దాని మీద పెట్టాం. ఏది కారణంగా మనం నడుస్తున్నామో ఉన్నామో ఈ భూమి మీద మూల కారణం. నేను ఇక్కడికి వచ్చాను, మా అమ్మ నాన్న అంటారు. సరే నువ్వు వచ్చావు, పెరిగావు, పెద్ద అయ్యావు, ఏదో పెద్ద పొజిషన్కి పోయావు, పెద్ద ఆఫీసర్ అయ్యావు, నలుగురు ఆహా అన్నారు. ఆ తర్వాత రిటైర్ అయిపోయినావు, ఆ తర్వాత వచ్చావు, జయశ్రీరామ్ కూడా అయిపోయావు. కానీ నువ్వు పుట్టినప్పటి నుంచి నీతో తోడుగా ఉన్నటి 2. ఒకటి నీ శ్వాస, 2 నీ నీడ. మిగతాటి అన్నీ కూడా ఇక్కడే పోతాయి. ఈ నీడ శ్వాసలు కూడా పోతాయి. ఈ లోపల ఉన్న ఆ జీవుడు ఏమి నేర్చుకొని ఇక్కడి నుంచి పోయాడు, దాన్ని బట్టి వానికి మళ్ళీ ఇంకో జన్మ రాబోదు. జనపడుతుంది కథ మీకు అందరికీ తెలిసింది. ఇక్కడ మనం ఎట్లున్నామో అదే మళ్ళీ అక్కడికి వస్తుంది. ఇక్కడ మనం ఒక గింజను తయారు చేసుకోవాలి. మనల్ని మనం బీజంగా మార్చుకుంటూ పోతే ఆ బీజలో ఉన్న జీన్స్లో నువ్వు మళ్ళీ అవతల జన్మలో ఏం కావాలో రాష్ట్రపడుతుంది. ఇప్పుడంతా సైన్స్ నమ్ముతున్నాం. జీన్స్ అంటాం, క్రోమోజోములు అంటున్నాం, డిఎన్ఏ అంటున్నాం. ఒక్క డిఎన్ఏ దాంట్లో 3 లక్షల కోడ్స్ ఉంటాయంటండి. ఒక తల్లి తండ్రి కణాలు కలిసిపోగానే కొత్త డిఎన్ఏ అనేది ఏర్పడి డిఆక్సిరైబో న్యూక్లిక్ యాసిడ్ అనేది వాడి జుట్టు ఎట్లా ఉండాలి, వాడికి బట్టతల ఎప్పుడు వస్తుంది, ఎంత ఎత్తు పెరుగుతాడు, చర్మం రంగు ఏంటి, ఎప్పుడు ఏ జబ్బులు వస్తాయి, అన్నీ కూడా దాంట్లో ఉన్నాయి. దాన్ని ఇంతవరకు కనుక్కునేది 5%. ఆ డిఎన్ఏ కూడా బతకాలంటే దానికి ఆక్సిజన్ కావాలి. దానికి ఆక్సిజన్ కావాలా, అది ఉన్నటువంటి కణానికి ఆక్సిజన్ కావాలి. ఈ ఆక్సిజన్ మనకి ఎక్కడి నుంచి అందుతుంది? అత్యంత ముఖ్యమైన ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో జీవితం. ఇప్పుడు ఇన్ని రకాల శాస్త్రాలు, ఇన్ని రకాల మంత్రాలు మానవుడు ఏదీ చేసుకోలేడు అని పైవాళ్ళు ఈ పత్రి అనే మహానుభావుడు మన దగ్గరికి పంపారు. అతి సులభంగా నీ పనులు నువ్వు చేసుకున్నావు.
ఇప్పుడు మాలాగా సన్యాస దీక్ష తీసుకోవాలంటే అనేకం వదలాలి, సంసారం వదలాలి, ఆహారపు అలవాట్లు వదలాలి, ఉన్నటువంటి ఎన్విరాన్మెంటు వదలాలి. నేను హిమాలయాల్లోనూ ఉండాలి, చపాతీలే తింటాను, నాకు ఏసీడమే కావాలా అన్నవాడు కాదు. సన్యాసం తీసుకున్నాక వాడు అన్నిటికీ సిద్ధపడతాడు. ఇన్ని రిస్ట్రిక్షన్స్ను దాటుకొని అన్నిటిని వదులుకుంటే ఈ స్థాయికి రాగలరు. మరి అందరూ ఆ స్థాయికి రాగలరు, అందరికీ చెప్తారు. మరి అందరూ ఉద్ధరింపబడాలనే తపన మటుకు ప్రతి ఒక్కళ్ళకు ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళకు ఈ రోజు కాకుండా రేపైనా పైన ఒకడు ఉన్నాడు అన్న సంగతి మటుకు గ్యారంటీ. అది అంటారు. అసలు దేవుణ్ణే నమ్మని ఒక డాక్టర్ ఆపరేషన్ చేస్తాడు, బయటకు వస్తాడు. ఆ పేషెంట్ బంధువులు, స్వామి వాట్ ఈస్ ద కండిషన్ అంటే వాడు ఏమంటాడు, ఐ డిడ్ మై లెవెల్ బెస్ట్ రిమైనింగ్ ఇన్ హిస్ హ్యాండ్స్ అంటాడు. బయట చూపిస్తాడు. అంటే ఒక అద్భుత శక్తి మనల్ని నడుపుతోంది. అది నిరాకారం, నిరంజనము, నిర్వికల్పము, నిత్యము, నిరామయం. మరి నిరామయాన్ని మనం ఎట్లా పట్టుకోలేము? మన లిమిటేషన్ ఏముంది? ఒక కళ్ళకు ఆ కొండ కనబడితే అది కొండ, ఓహో అది పెద్ద కొండ, ఇది చిన్న కొండ, ఈ తేడాలు జ్ఞానం వస్తాం. ఆడ ఒకటి కనబడితే ఉంది. మరి ఆ నిరాకార పరమాత్మ మనకు కనపడదు. మనం పట్టుకోవాలంటే మనమే ఒక ఆకారాలు తయారు చేస్తాం. 4 భుజాలతో శంకు చక్రాలు పెట్టుకొని ఉంటే విష్ణువు, చేతిలో ఒక శూలం పెట్టుకొని నిత్యం గంగ పట్టుకొని ఉండి అడ్డనామాలు వేసుకొని ఉంటే ఒక శివుడు, ఇంకో కన్ను ఉంది. మరి శివుడికి ఒక్కడికే 3వ కన్ను ఉంది, మనకు లేదా? మనకు లేదా? ఇప్పుడు ఇక్కడ కూర్చొని ఉన్నారు మీరు, కళ్ళు మూసుకొని వంటిల్లు, పోపు డబ్బాలో సున్నం డబ్బా, జీలకర్ర డబ్బా యాడుందో అంటే మీకు కనబడిపోతుంది. ఫలానా షెల్ఫ్లో ఫలానా 3వ పెట్టెలో ఉంది అనేది కనబడిపోతుంది. వీళ్ళు ఎవరైనా డబ్బులు దాచుకుంటారు, కళ్ళు మూసుకొని యాడుందంటే బెడ్ కింద ఎన్నో పరుపు కింద ఉంది అనేది వీళ్ళకి లెక్కలు తెలుస్తుంది. అది తెలుస్తున్నాయి లీలగా ఉంది. కానీ ప్రస్ఫుటమైన దృష్టి, ఆ ప్రస్ఫుటమైన దృష్టి సాధనతో వస్తుంది. ఆ సాధన చేసేదానికి ఈ కాలంలో మనకు ఏమన్నా అంటే టైం లేదు అంటాం. అన్నిటికీ టైం ఉంటుంది. సినిమాలు చూసేదానికి టైం ఉంటుంది. ఇంటి నుంచి గంట ప్రయాణం చేయాలా, సినిమా హాల్కి పోవాలి, ఆడ క్యూలో ఒక అరగంట నిలబడాలి, టికెట్ తీసుకోవాలి, 3 గంటలు సినిమా చూడాలి, మళ్ళీ 1 గంట రిటర్న్ ఇంటికి రావాలి. 5 గంట ఇసుకెళ్ళి 5 గంటలు దీనికైతే సమయం ఉంది. మిగతా అంటే లేము. రాత్రి 11 గంటల వరకు ఆ మహాపవిత్రమైన డబ్బాను బ్రహ్మాండంగా చూస్తాం. అది చూడకపోతే మహాపాపం. అంటే అప్పుడే పెద్ద పెద్ద సీరియల్ వస్తాయి, అది చూడకపోతే ఎట్లా? మనం ఇవన్నీ చేసుకుంటున్నామే మనతోనే ఉండి, మనకు ఏమాత్రము గమనిక లేకుండా మనకు కారణభూతమైన ఈ శ్వాసను పట్టుకోవాలి. మిరాకిల్స్ జరుగుతాయమ్మా నిజంగా. నేను అందుకే నిన్న కూడా చెప్పాను, నన్ను మాట్లాడమంటే సగం నాకు నిజంగా పత్రి అన్నా మీ ధ్యానులు అన్నా నిజంగా ఈర్ష, చాలా ఈర్ష. అక్కడ చెప్పిన మాటలే చెప్తాను. మాకు ఏళ్ళు పట్టింది ఆ లైట్ కనపడేదా. బోర్డు ఆ లైట్ కనపడి ఎప్పుడు కనపడేసి వస్తుందా లే, మళ్ళా కూర్చోవాలి గంట, మళ్ళా 1 గంట కూర్చుంటే తప్ప అది కనపడదు. ఆ కనపడినప్పుడు అంతసేపు ఆనందం. మళ్ళా లోపల ఆత్మరాముడు కుయ్యామంటాడు, లేచి పక్కకు వస్తాం, అది పోయింది. అది నేర్చుకునేకే మాకు ఇన్నేళ్ళు పడుతుంది. ధ్యానంలోకి వచ్చిన వారం 10 రోజులకి ఎంతోమంది ఎంతో వాళ్ళ అనుభవాలు చెప్తా అంటే మళ్ళీ మాకు ఈర్ష కాకు ఏమైతుంది. వాళ్ళేమో అబద్ధాలు చెప్పడం, వాళ్ళ అనుభవాలే చెప్తాను. అది ఎట్లా కలుగుతుంది? మేము మనోనిగ్రహానికి పట్టిన అన్ని తిప్పలు ఎవరైనా మనోనిగ్రహం పట్టాలి. మనోనిగ్రహం కోసమే విగ్రహం. మనోనిగ్రహం కుదిరినాక విగ్రహం అవసరం. కానీ మనకు మనోనిగ్రహమే కలగకుండా అల్లాడుతున్నాం కదా. మళ్ళీ ఆ మనోనిగ్రహం కలగాలంటే పూర్వీకులు ఆ మంత్రాలు చెప్పారు. ఈ మంత్రం పఠిస్తున్నప్పుడు ఆ మంత్రాది దేవత ఏదైతే ఉందో ఆ రూపం కనపడతా ఉంటుంది. ఈ మనస్సు అనేది 2 అర్థాలన్నమాట.
ఒక దిక్కు ఒక సంకల్పం చేసుకున్నామంటే 10 రకాల వికల్పాలు వెంటనే వస్తాయి. ఈ నుంచి విజయవాడ పోవాలా ఒకటే సంకల్పం. మన కారులో పోతామా, ఎవరికైనా నామం పెట్టి వాడి కారులో పోతాం, ట్రైన్లో పోతామా, బస్సులో పోతామా, ఏరోప్లేన్లో పోతామా, ఇన్ని వచ్చినాయి వికల్పాలు. సంకల్పం ఒకటే, వికల్పాలు. మరి ఈ సంకల్ప వికల్పాలు లేకుండా మనసును నిలపాలంటే మా వాళ్ళు కనిపెట్టిన టెక్నిక్ ఒక స్తోత్రమో మంత్రమో చెప్తారు. అది చెప్తున్నప్పుడు చాలా మటుకు స్తోత్రాలన్నీ ఏముంటాయి, వాళ్ళ అంగాంగ వర్ణన, చేతుల్లో ధరించిన ఆయుధాలు ఇవే ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ మంత్రం దీనికి ఇచ్చాము, ఇక్కడ రూపం ఇక్కడ చూసుకున్నాం, మనస్సు నికరమైపోయింది. ఇప్పుడు కస్తూరి తిలకం లలాట పలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నమోక్తికం కరతలే వేణు కలే కంకణం సర్వాంగే హరిచందనందకలశము కంఠేశ ముక్తావళి గోపస్త్రీ పరివేష్టితో విజయతే. ఇది అనుకుంటూ ఉంటే అది ఎవరో ఇట్లా పట్టుకొని ఉంటాడు, మన చేతి ఇది ఉంది, వేణు ఉంది, పాప ఉంది, ఇంత నామాలు పెట్టుకున్నాడు, వీళ్ళంతా చందనం పూసుకున్నాడు, చుట్టూ గోపస్త్రీలు ఉన్నారు, కంఠంలో ముక్తావళి ఉంది. ఇంత అద్భుతంగా మనకు ఒక లీలా చిత్రం అంతర్నేత్రంలో కనబడుతుంది. ఇప్పుడు ఈ మనస్సు స్థిరం. ఇంత చేస్తే అది కూడా ఒక్కసారి మంత్రం చదవంగానే వాడి రూపం అంతా ఇట్లా కనపడదు. ఎంతో ఎంతో చేస్తే మీరు ఇంకా బాగా చెప్పాలంటే పాతకాలం పాండురంగ సినిమా చూసి ఉంటుంది, ఎన్టీ రామారావు. దాంట్లో వాడి హే కృష్ణ ముందు పాడతాడు ఆ కదిలిన డాన్స్ పెడతారు ఒక 10 నిమిషాలు డాన్స్. గోపి గోపి మధ్య కృష్ణ 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 మధ్య గోపి అనేసి వాడు చెప్తే, ఇక్కడ ఈయన ఆ పాటలో ఆ తన్మయత్వంలో ఆ సీన్ చూస్తా అన్నాడు. అదే సీన్ మనకు కూడా కనపడుతుందిగా, ఇంత అద్భుతంగా పోతుంది. దానికి కూడా ప్రాక్టీస్. సో ది సేమ్ ప్రాక్టీస్ శ్వాస మీద ధ్యాస అని ఇంత సింపుల్గా చెప్పేస్తారు. ఇది చేసేస్తున్నా నాకు దేవుడు కనపడినాడు, ఇంకా దేవుడితో పని లేదు అన్నట్టు ఉంటుంది దేవాలయం. చాలామంది ఆ పని చేస్తారు. మా అమ్మ నాన్నకు అన్నారు, నాకు ఇప్పుడు పెద్ద పోస్టింగ్ వచ్చింది, ఇప్పుడు మా అమ్మ నాన్న అవసరం లేదు అన్నట్టుగా తయారవుతారు. కొంతమంది ఆ విధమైన ప్రచారం చేస్తున్నారు. నాకు అన్నిటికన్నా ఆనందకరమైన విషయం ఇక్కడికి రాగానే అద్భుతమైన ఆనందం ఏంటి అంటే, పత్రి గారికి ఒక సీట్ ఇక్కడ ఇచ్చారు. అది మీ సజెషన్. ఎక్కడా మొత్తుకునేవాడిని, నేను మొక్కవలసిన పని లేకుండా పెట్టేస్తాను. సో ఇప్పుడు నా ఆనందం మా పక్కన పత్రి కూడా మీరు మొత్తుకున్నా పెట్టారు. తప్పదు. అందరూ ఇదొక మూర్ఖత్వంలో. మహానుభావులు వస్తారు, వాళ్ళు నిలబడిపోతారు, మనము వాళ్ళు చస్తారు, బయటికి మన కళ్ళకు చస్తారు. కానీ మనం రోజులో ఎన్నిసార్లు చస్తాం కానీ ఏమేమో కోరికలు అనుకుంటాం, తీరకపోతే కిచా బచ్చా అంటాం, ఇంకొన్ని శాపనార్థాలు పెడతాం. ఇదంతా ఈ సావులు చస్తాను. కానీ వాళ్ళు వస్తారు, మన హృదయాల్లో ఉండిపోతారు. వాళ్ళకు రాకడ డేట్ మాత్రమే ఉంటుంది, పోకడ డేటు అనేది వాళ్ళకి లేదు. మనమంతా మర్చిపోతే వాడిని పోయినాయి. పత్రిని ఎవరు మర్చిపోతారు? ఎవరైనా మర్చిపోయారు దీన్ని అంటే వాడు జయశ్రీరామ్ అయిపోతుంది. మర్చిపోయేది ఒకటే మార్గం, మాలాగా మూసేసుకోండి, ఎన్ని నిమిషాలు మూసుకుంటారో చూస్తాం, జయశ్రీరామ్ అయిపోతుంది. అంతటి ముఖ్యమైన శ్వాసను ఆ మహానుభావుడికి అది వాళ్ళ గురువు గారు సదానంద యోగి చెప్పారు. కొంతమంది అంటారు ఆయన శిష్య బృందంలో ఒక ఆయన ఉన్నాడు, రామచన్నారెడ్డి. మనకు ఈ పేరు గడవదు, వాళ్ళ ఫ్రెండ్. మొత్తానికి ఎవరో ఒక అదే అదే మాట బొండ పోంది నింద పోంది తెలుగులో ఒక సాంతుంది. ఎవరో ఒకటి చెప్తాడు, అది ఆ గురువు మీద వేసేస్తే మనకు గొడవ లేదు. రేపు పొద్దున ఏమన్నా తప్పు జరిగిందంటే మన గురువు మీద వేసుకుంటాం. ఇప్పుడు మనమంతా ఆర్ట్ లెవెల్లో ఉంటాం. ఏమన్నా మంచి ఫలితం వస్తే అది నేను, ఏమన్నా అయిందంటే మా గురువుది చెప్పడం సరిగ్గా చెప్పలేదండి అని ఆయన మీదకి పడిపోయాడు. కాలుకు దెబ్బ తగులుతేనేమో గుళ్ళో తిరుగుతుంటాను, కాలుకు దెబ్బ తగిలి, దేవుడా రోజు నీ దగ్గరికే ప్రదక్షిణకి వస్తాను, నాకే దెబ్బ తగిలిచ్చినావా అంట.
అదే తిరుగుతున్నప్పుడు ఎవడో పారేసుకున్న పర్సు నోట్లతో సహా దొరికిందంటే ఇట్లా అట్లా చూసి ఇంటికి పట్టుకున్నాను. చూసావా ఎవరు చూడకుండా తెచ్చేసాను నేను. ఇది తెచ్చింది దేవుడా, నువ్వు నాకు ఇది దొరికింపజేసావుగా, థ్యాంక్ యూ అని కనుక వానికి చెప్పగలిగితే కష్టాలు చందని చేతే తరు సురభిత కమల కుటాయ్ సాధు ఐసా హోనా चाहिए कि जैसा सूप सुभाए అని పెద్దోళ్ళు చెప్పారు. చెన్నపు చెట్టు అడవిలో ఉంటుంది, గొడ్డలతో కొట్టి 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 నరికి కింద పడేస్తారు. అంత పెద్దది తేలేక రంపంతో దానికి చిన్న చిన్న టుకుడాలు చేస్తారు. ఉసుకోలాకే పానీ కన్నా దాన్ని తెచ్చి ఇంట్లో నీళ్ళలో బండ మీద వేసి ఇంత దాన్ని హింస పెడితే అది మనకేమిస్తుంది? చల్లదనాన్ని, సుగంధాన్ని. ఆ మాట చెప్తూ సాధు అన్నవాడు అట్లుండాలిరా, ఎవడు ఏ హింసలు పెట్టినా నీకున్న జ్ఞానం వాడికి బోధించు అని చెబుతూ సాధువు మళ్ళీ చాటలాగా ఉండాలా అన్నా. చూపు సుబ్బాయి, మీరు బియ్యం దంచి ఇప్పుడు ఎక్కడ దంచుతాంటారు చాటలు లేవు. పథకాలన్నా బియ్యం దంచి ఆ ఒడ్లు పోవాలా అంటే పొట్టు పోవాలా ఇట్లా ఇట్లా అంటే బియ్యం ఇక్కడ వస్తుంది చట్టం. సో ఎక్కడైనా ఎవరు చెప్పినా ఏది ఉన్నా దాంట్లో మంచి చెడ్డ లోకంలో రెండు ఉంటాయి. ఇవి లేకుంటే లోకం కాదది. ఇప్పుడు ఎవడో ఒకడు ఏసీ రూమ్లోనే పుట్టాడు, వాడికి లెట్రిన్ బాత్రూమ్ కూడా ఏసీ, ఆడనే బతికాడు, ఆడే పని చేసుకున్నాడు, ఆడే పెళ్లి చేసుకున్నాడు, ఆడే బిడ్డకున్నాడు, ఆడే చేసేయడం అయిపోయింది. వాడికి ఏసీలో ఉన్న సుఖం ఏం అనుభవం అవుతుంది? ధూప్మే ఎక్కువ ఎండలో ఒకసారి తిరిగేసి వచ్చి ఏసీ వేసుకొని కూర్చుంటే ఆహా ప్రాణం హాయిగా ఉంది అనగలుగుతాను. ఆ ఎండ ఉండబట్టి బుధవాసం చూసినావు కాబట్టి పువ్వు పరిమళాన్ని నువ్వు ఆస్వాదించగలుగుతావు. రావణాసురుడు ఉన్నాడు కాబట్టి రామాయణం ఈ పొద్దు మనం చదువుకుంటాడు. వాడు రావణాసురుడు ఆ దుష్టబుద్ధి చేయకుండా అంటే రామాయణం లేదు. ప్రపంచంలో రెండూ ఉంటాయి. దాంట్లో నుంచి మనకు చేతనైనంత మంచిని తీసుకుంటాం, చెడ్డను వదిలేస్తాం. వీలైతే నలుగురికి మంచి చేస్తాం, లేకపోతే సైలెంట్గా ఉంటాం. మనస్సులో కూడా ఇంకోడు పాడు కావాలని కోరుకోరు. ఎందుకంటే మనమంతా మానవులు ఒకటే కాదు. ఆయన సృష్టించిన 24 జంతువులలో 24 లక్షల జంతువులలో ఆయన ఇచ్చిన జ్ఞానము అనే ఒక విచక్షణ జ్ఞానం జాస్తి ఉన్నవాళ్ళం మనం. ఆ విచక్షణను వాడుకొని మనం బాగుపడాలి, మన చుట్టూ ఉన్నవాళ్ళు బాగుపడాలి. అదే మన సనాతన భారతీయ ధర్మాన్ని ప్రపంచంలో ఎంత ముందు నిలబెట్టింది అంటే వాళ్ళు ముందు చెప్పేది సర్వే జనాం సుఖినో లోకా సమస్తాన్ని మాతృదేవు, పితృదేవు, ఆచార్య దేవు, అతిథి దేవు. ఈ నలుగురు అయినాక నీ స్వదైవుడు. మనకు ప్రత్యక్షంగా 4 దేవుళ్ళు ఎప్పుడూ కనపడతానే ఉండదు. వాళ్ళకి చెయ్యదు, అందరికీ తెలియదు. అమ్మ నాన్న ఒక దేవత జంట, చంద్రుడు ఒక దేవత. ఆ సూర్య కిరణాలే చంద్రుని మీద పడి అక్కడి నుంచి మళ్ళీ భూలోకానికి వచ్చి ఔషధులు, మనం తినే ప్రతి పదార్థము శక్తివంతమే. మూల కారకుడు ఆ సూర్యుడు. పొద్దున్నే లేచి ఆ సూర్య భగవానుడికి ఎంతమంది నమస్కరిస్తున్నాం? ఎక్సలెంట్. చాలా చోట్ల చెప్తే ఒక్క చేయి కూడా లేదు. ఎందుకంటే వాడు లేచేదే 7 గంటలు, వాడికి నమస్కారం లేదు. వాడు వచ్చే టైంకు మనం లేయం, వాడు నిద్రపోయేటానికి మనం ఎక్కడికో పోయాం. సో అందుకే మనం సూర్య ఆరాధనకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చాం. గాయత్రి అనేది ఏ మూర్ఖులో కొంతమంది ఆడవాళ్ళకు పనికిరాదు, వేరే కులాలకు పనికిరాదు. గాయత్రి అది సూర్యమంత్రం. మంత్రం సూర్యమంత్రం. అధిష్టాన దేవత అమ్మవారు గాయత్రి. అమ్మవారే దానికి అధిష్టానం ఉంటే అమ్మవారిలో చదవకూడదు అనేది ఎంత మూర్ఖత్వం. ఎవరైనా చదవచ్చు, కాకపోతే ఆ సమయానికి అక్కడ సూర్యుడికి నువ్వు ఆర్ఘ్యాలు ఇవ్వాలని. మనం ఇచ్చే ఆర్ఘ్యాలు ఆ సూర్యుడికి వెనకల మందాసురుడు అనే రాక్షసులు ఉంటారంట. వాళ్ళు సూర్యగమనాన్ని దెబ్బతీయాలని ఇటు అటు లాగుతుంటారు.
భూలోకంలో మనం ఈ 3 ఆర్గ్యాలు ఇస్తే అది బ్రహ్మాస్త్రము, బ్రహ్మదండాస్త్రము, బ్రహ్మ మేరువాస్త్రం అయ్యి వాళ్లకు తగిలి వాళ్ళు దూరంగా తొలుగుతారు. వాళ్ళ కిల్లులు అనే దేవతలు సూర్యుడికి ముందు ఉండి మార్గం చూపిస్తూ పోతుంది. వెనకల ఇప్పుడు చెప్తానే మంచి చెడ్డ ముందరుంది వెనకది. ఆ చెడును తొలగిస్తూ పోతే ఆ సూర్య భగవానుడు నిత్య ప్రకాశంగా మనలోకి వస్తూ ఉంటాయి. అందుకని ప్రతి ఒక్కరు పొద్దున్నే లేచిన తర్వాత స్నానం చేసి ఆ సూర్యుడికి ఆర్ఘ్యం ఇచ్చారు. ఆ ఆర్ఘ్యం మంత్రాలతో కాకపోయింది. అవును సూర్యాయ నమః అయిపోయింది. పెద్దగా గాయత్రి కూడా చేత కాదు. ఆ మాత్రం అంటే సూర్యదేవాయ నమః ఇది అనుకుంటూ అక్కడ కాసేపు కూర్చొని ఈ శ్వాసను గమనిస్తూ అసలు నేను ఎవరు రమణ మహర్షి ప్రశ్న వేసుకున్న చందంగా అప్పుడు నేను ఎవరో తెలుస్తుంది. దాని ముందు నేను ఫలానా అర్థము, ఫలానా కోడళ్ళు, ఫలానా ఆఫీసర్లు ఈ గొడవే. ఈ నేనులన్నిటి వెనకల ఒక నేను ఏదో ఒక్కటే ఉంది. ఎవరిని అడిగినా కానీ అందరూ నేను 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 ఉంటుంది. ఇన్ని నేనులు ఉన్నాయి, ఉన్నది ఒకటే నేను. దాన్ని అందరం వాడుతున్నాం. ఈ నేను అంటున్నది రాత్రి బాగా నిద్రపోయి ఐ హ్యాడ్ ఏ వెరీ సౌండ్ స్లీప్ అంటున్నావు. నీకు ఎక్కడ తెలిసిందిరా, నువ్వేమో పడుకోను కళ్ళు మూసుకున్నావు, నీ చెవులు ఏమి పడలేదు. బట్ చెప్పేస్తాను ఎక్కడి నుంచి ఆ లోపల ఎవరు ఉండి దాంట్లో నీళ్ళు, నాలుగు చెట్టులు, ఆకులు, దాని వృద్ధిలు. అందుకే ప్రహ్లాదుడు అంటాడు ఇందుగలడందు లేడు సందేహం ఎవరు ఈ చక్రి సంగోపగతుండు ఎందరికి వెలికి చూసిన అన్నే కలడు వింటేన్ అన్నాడు, కంటేన్ అన్నాడు. అక్కడ ఒక టెక్నిక్ పెట్టాడు. వాడు చూడమంటే చూసాక ఎక్కడ కనపడతాడు, ఇక్కడ ఉన్నాడా, కనపడ్డాను. నువ్వు విని అర్థం చేసుకుంటా. నాకు నీకు వినిపించిన గురువు సరిగ్గా కనుక చెప్తే, అప్పుడు నువ్వు సరిగ్గా కనుక వింటే అప్పుడు నీకు తెలుస్తుంది. ఆ నిరాకారకు ఎన్ని చోట్ల ఉన్నాడు అని చెప్పాలంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ నీళ్ళు. దీన్ని ఇప్పుడు గ్లాస్లో పోస్తే గ్లాస్ ఆకారం కొట్టారు, దీంట్లో పోస్తే దీని ఆకారం, పీపాలో పోస్తే పీపా, కుండ దేనికి పోస్తే దానికి ఆకారం లేదు. పోనీ దానికి రుచి ఉందా? మనం బెల్లం వేస్తే తీయగా ఉంటుంది, ఉప్పు వేస్తే ఉప్పుగా ఉంటుంది. నువ్వేం చేసావో అదే రుచి. పసుపు పొడి వేసినావు అంటే పచ్చగా కనపడుతుంది, కారం పొడి వేస్తే ఎర్రగా కనపడుతుంది. ఇది ఒక ఎగ్జాంపుల్. గాలి అది పెంట మీద పోతుంది, పూల మీద పోతుంది, దేన్ని అంటకుండా పోతుంది. అది ఉంది అని తెలుసు, కనపడే సాగు. మన టెన్షన్ అంతా ఎంతసేపు ఏంటంటే అదేదో కనపడాలి, కనపడేంత వరకు పోరాడు, మరి కనపడి సాగు. పరమాత్మ అంతే, నిరాకారి బ్రహ్మ కూడా అంతే. కానీ దాన్ని మనం మన స్వ ఆత్మదర్శనంగా మనం చేసుకోవాలి. కేవలం ఈ శ్వాస మీద ధ్యాస పెట్టి కేవలం అంటే అప్పుడు ఈ పంచేంద్రియాలకు అధిపతి అయిన మనస్సు సైలెంట్ అయిపోతుంది. వీడు ఇప్పుడు సైలెంట్ అవుతాడు, కానీ రాత్రి మళ్ళా మేలుకుంటాడు. మనం పడుకుంటాం. నిద్ర పోయినాక 5 గంటలు ఒక మానవుడు నిద్రపోతున్నాడు అంటే 4.5 గంటలు ఈ మనసు మళ్ళీ విన్నవి, చూసినటివి, అన్నవి, కన్నవి అండ్ మీ రిపీట్ చేసుకుంటా మళ్ళా కళల రూపంలో మనకు చూపిస్తాం. అక్కడ అంతా చూపించి ఏ అరగంటనో పడుకుంటే అది రెస్ట్ తీసుకొని అప్పుడు మనం మా సహజ స్వస్థితిలో ఉంటాం. ఆ ఉన్నదాన్ని పొద్దున్నే లేసి ఐ హ్యాడ్ ఏ సౌండ్ స్లీప్ అంటాం. ఆ అరగంట అనుభూతిని జాగృతిలో మనం 1 గంట స్పేర్ చేయగలిగి ఈ శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు ఈ మనసుకి ఇప్పుడు ఒక డ్యూటీ ఇచ్చాం. ఇంకా డ్యూటీనే చేస్తాం. మనసుకున్న లక్షణము టైం అవుతుంది, ఒక్క కథ చెప్పేసి వదిలిపెట్టారు. ఏమంటే అంత సీరియస్గా, నాకు సీరియస్గా ఉంటే అర్థం ఆనంద ఎవడో ఒకరు ఈ పనులన్నీ చేసుకోలేక చచ్చిపోతాడా, ఆ దేవుణ్ణి మెప్పించి ఒక హెల్పర్ని తెచ్చుకుంటాము, తపస్సు చేస్తాము. దేవుడు కనపడితే కూడా మనం అడిగే బుద్ధులు ఎక్కువ. నా పనులన్నీ తొందరగా చెప్పిన పని చెప్పినట్టు చేసేవాడు నాకు హెల్పర్ కావాలని అడిగినాడు.
దేవుడే కనపడితే కూడా మన బుద్ధులు ఇయ్యే. దేవుడు అన్నాడు, ఉదయం ఎట్లాంటి కోరిక కోరుతాడవరా, అది ఒక దెయ్యంగా ఫాస్ట్గా పనిచేస్తుంది, కానీ దాని పని చెప్పకపోతే నిన్నే తింటుంది. నాకేం గొడవ లేదు, నాకు 112 పనులు ఉన్నాయి, దెయ్యానికి కూడా చేత కాదు, నువ్వు నాకు అది నీ కర్మ పోవని ఇచ్చాడు వాడు. అది తీసుకోమని ఈ దెయ్యం ప్రత్యక్షమైంది. ఓ యజమాని ఏం చేయమంటావు, అదేమో ఇంత పెద్ద బొమ్మ, దీనికి పెద్ద పని చెప్పాలా, వాడు ఎప్పటి నుంచో అనుకుంటాను మంచి పోస్ట్ బిల్డింగ్ కట్టుకోవాలా, ఒక 6 అంతస్తులు బిల్డింగ్ కట్టరా. వీడు అనుకున్నాడు 6 అంతస్తులు బిల్డింగ్ కట్టేదానికి కనీసం అంటే 6 నెలలన్నా పడుతుంది. ఎట్లన్నీ టెక్నికల్ వాడినా 6 సంవత్సరం పడుతుంది లే అనుకుంటుంది. ఆ దెయ్యం ఆ పట్టు అన్నాడు బిల్డింగ్ దారి, ఆడ బిల్డింగ్ దారేది ఈ గుండెకాయ చేట డామ్. గురువు ఇంకేం చేయాలా, ఇంకా మళ్ళీ దండకం మొదలు పెట్టాడు. ఫ్రిడ్జ్, కూలరు, డింగు, డాంగు ఇంకా ఇన్ని ఉండేగా అవన్నీ అంటాడు. వీడు అడగడం ఆలస్యం అదే అక్కడ వచ్చేస్తాడు. అప్పుడు ఒరే నాయన నేను అడిగింది ఎట్లాంటి వరం అడిగి సత్యాన్ని ఇప్పుడు ఈ చంపాడు. ఏం చేయాలి, అప్పుడు గురువు గుర్తుకొచ్చాడు. మనకి ఎప్పుడు దెబ్బ ఉంటుందో అప్పుడు గుర్తుకొస్తాడు. దేవుడు కనపడినప్పుడు మా గురువుని అడిగి చెప్తానన్నోళ్ళు ఉన్నారు లోకంలో. వీడేమో ఇప్పుడు పరిగెట్టాడు గురువు దగ్గర. ఆ గురువు మంచోడు, గురువు ఎప్పుడు మంచోడే, వాడిని ఏమన్నా విమర్శ చేయాలి. ఏమైనా గురువా బుద్ధి లేక ఈ వరం అడిగిన ఇది పొద్దున్న నుంచి సాయంత్రం లోపల దీనికి ఏం చెప్పాలో నాకు లేదు. నాలో ఉన్న కోరికలు అన్నీ చెప్పాను. 30 ఏళ్ళలో కూడా నేను తీర్చుకోలేను ఈ కోరికలు. 1 నిమిషంలో ఈ పొద్దే తీర్చేస్తుంది. ఇంకా నాకు అసలు ఏమడిగేయలేదు. ఏం చేయమంటే ఇదేమో తినేస్తున్నా, ఏం పర్వాలేదు, నేను ఇక్కడ రమ్మను మా గురువు చెప్పిన పని చేయమని చెప్తున్నా. దైవమైతే ఏమో మా గురువు పని చెప్తాడు, ఆ పని చేయలేదు. ఓకే చెప్పండి స్వామి, అదొక పెద్ద తాటి చెడు కనుక అది ఎక్కి దిగు అది పొద్దుకు ఎక్కి దిగు. అట్లా ఈ మన మనస్సు, మన ఒళ్ళు అనే తాటి చెట్టు, ఆ దెయ్యానికి ఈ డ్యూటీ పెట్టామనుకో, ఎక్కి దిగే డ్యూటీ. అందుకు ఏం చెప్తాంది లోపలికి, గాలి ఎక్కుతాంది, గాలి దిగుతాంది. ఆ దెయ్యానికి చంచలమైన మనసు మన దెయ్యం, దానికి ఇప్పుడు ఆ డ్యూటీ పెట్టాం. ఇంకా ఏ పనిలో లేదు, అది ఎక్కుతుంటానే ఉంటుంది. మళ్ళీ అట్లా అని చెప్పి దినమంతా దాంట్లోనే కూర్చోమకండి. వంటలు చేయాలా, తినాలా, అన్ని పనులు ఉంటాయి. టైం తక్కువ ఉంది, లోపల ఆత్మారాముడు కోల్పోయమంటా ఉంటాడు. ఏమో ఎప్పుడెప్పుడు ఇచ్చి పెడతాడా, ఇంటికి పోతాం అనుకుంటాం, ఆ పని చేసేసుకుంటాం. అయ్యా మిమ్మల్ని చూస్తే రెండే ఈశ్వరు అన్నారే, ఆ ఈశ్వరు రెండే ఈశ్వరు స్వామి చూస్తే. ఒకటి ఏమిటంటే మీ తెలుగు అన్నారు, మీ తెలుగు మీరు తీసేస్తున్నారు. మీ అంత బాగా తెలుగు మీరు మాట్లాడలేకుండా పోతున్నాం. అలాగే ఒక అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే, మనం బాగా ఇష్టపడేటువంటి రమణ మహర్షిని ప్రత్యక్షంగా చూసిన కళ్ళు, ఆ కళ్ళతో మనం అటువంటి కళ్ళని చూడగలిగినటువంటి వల్ల నిజంగా రమణ మహర్షిని మనం చూసిన వాళ్ళం అన్నాం. కాబట్టి మీకు ఎంతగా ఏమీ లేదు. అసలు ఆ పరమాత్మ ఈరోజు ఇక్కడ ఇంతమందితో ఈ టైంకి కలవాలని వాడు ఫిక్స్ చేసినాడు. ఎంత కొట్టుకున్నా మనం ఇంకా కలిసి తీరాల్సిందే. నేను రాను అన్నా కానీ ఎక్కడో ఒకటి ఇంటికి వచ్చేస్తాను. యాక్చువల్ అక్కడ ఒక మహానుభావుడు వెంకటేశ్వరుడు దర్శనం పొందినోడు ఇప్పుడు అక్కడికి వచ్చాడు. వేరే వాళ్ళు ఏంటంటో చెప్తున్నారు, మా లాంటి వాళ్ళం ఏదో శుద్ధి కొడతాం. ఆయన సాక్షాత్తు వెంకటేశ్వరుడు చూసి వెంకటేశ్వరుడి ద్వారా రచనలు చేస్తున్న మహానుభావుడు. ఆయన ఉపన్యాసం వినేదానికి పోయినాం. కానీ మనోళ్ళు మైకాసులు కొంతమంది ఉంటారు, వాడికంటూ పొరపాటున మైక్ ఇచ్చామంటే ఇంకా పక్కనోడు సస్తే కూడా వాడు వదలడు. నేనట్ట అని వాడిదే చెప్పుకుంటాడు, కానీ ఇంకోటి లేదు. ఆడ ఏదో వాళ్ళు పిఎన్సీ వాళ్ళు వాళ్ళ వల్ల వాళ్ళు కొన్నారు. యాక్చువల్గా ఆయన ప్రోగ్రాము 11:30 మొదలు కావాలా, 12 కన్నా అరగంట ఎండ్ అయిపోవాలి. ఇంకా మనోళ్ళు మొదలు పెట్టారు, ఇంకా వీరుడు 12:40 అయితే ఉంది. ఇక్కడేమో ఈడ మార్కెట్స్తున్నాం. మా ఉత్తర హిందుస్థానంలో ఒకటి ఏంటంటే
ప్రాణ జాయ్ పర్ వచన్ వచన్ జాయ్. ప్రాణం పోవచ్చు కానీ మాట పోదు. అందున ఈ మహానుభావుడికి ఒక డేంజర్ ఏంటంటే ఈయన టైం మెయింటైన్ మాటికి జీవించేస్తాడు దా పోదాం అంటాడు. అది ఆ పత్రిక నుంచి నేర్చుకున్నాడు. పత్రి మహారాజ్ దగ్గర ఆయన నేర్చుకున్నాడు. అది మా మీద ప్రయోగం చేశారు. మొత్తానికి ఆ ప్యాకెట్ పోయింది. ఇంతమందిని ఆనందించారు. స్టేజ్ మీదకి నేను ఒక్కనే ఆనందిస్తాను. నేను ఒక్కనే ఆనందిస్తాను. ఈ పొద్దు ఇంతమంది ఏబిసిడి ఈ అంటున్నారు. దట్ ఈస్ మెయిన్ హ్యాపీ.